హాయ్ హలో వెల్కమ్ టు జోషికా శ్రీ స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారండి? మన జీవితంలో రకరకాల బాధల్ని, కష్టాల్ని, నష్టాలని ఫేస్ చేస్తూ ఉంటాం. దానికి అందరూ చెప్పే మాట ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలి, సహనంగా ఉండాలి అని ప్రతి ఒక్కరు కూడా మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. సో కొంతమంది మనల్ని శారీరకంగా, మానసికంగా కూడా వాళ్ళ మాటలతో, చేతలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ అలాంటి విషయాల్లో మనం ఎంతవరకు ఓర్పుగా ఉండాలి, ఎంతవరకు సహించాలి, ఎంతవరకు భరించాలి అని ఈ వీడియోలో అయితే చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. సో ఒక నీళ్లున్న కుండలోని ఎక్కడి నుండో వచ్చిన ఒక కప్ప ఎగురుకుంటూ వచ్చి ఆ నీళ్ళల్లో పడిపోతుంది అనమాట. అయితే ఆ కప్ప అనుకుంటుంది, సరేలే కాసేపు ఉందాము అని అలాగే ఆ నీళ్ళల్లో ఉండిపోతుంది. అయితే ఆ నీళ్ళని మరిగించడానికి ఆ ఇంటి ఆవిడ వచ్చి మంట పెట్టి నీళ్లు మరిగిస్తూ ఉంటుంది. స్టార్టింగ్ లో నీళ్లు వేడెక్కగానే కప్ప బయటికి దూకకుండా కప్ప భరించడానికి పూనుకుంటుంది. కప్పకి సహజంగానే భరించే తత్వం ఉంటుంది అనమాట, వేడిని భరించే తత్వం ఉంటుంది. సో పర్వాలేదులే, మనము కొంచెం వేడే కదా వస్తుంది, భరిద్దామని చెప్పి భరిస్తూ ఉంటుంది. ఇంకొంచెం వేడి పెరుగుతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఇంకొంచెం భరిద్దాంలే అని చెప్పి కప్ప అనుకుంటూ ఉంటుంది. ఇంకొంచెం వేడి పెరగగానే కప్ప ఆ నీళ్ళల్లోనే చనిపోతుంది అనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కప్ప ఎందుకు చనిపోయింది? సో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో నాకు తెలిసి అందరూ చెప్పేది వేడి నీళ్ళు మరగటం వల్లే కప్ప చనిపోయింది అంటారు. కానీ నిజానికి అది కాదు. ఎందుకంటే ఆ కప్ప ఆ నీళ్ళలో ఉండగానే నీళ్లు మరుగుతున్నప్పుడే భరిద్దాము అని అనుకొని అక్కడే ఉండిపోయింది. ఎప్పుడైతే తను భరించదాము అని అనుకోకుంటే ఆ నీళ్ళలో నుంచి బయటపడి ఉంటే తను ఖచ్చితంగా తన ప్రాణాన్ని అయితే కాపాడుకునేది. కాకపోతే తనకి సహజంగానే వేడిని భరించే శక్తి ఉండడం వల్ల ఏమీ కాదులే భరిద్దామని చెప్పి భరించగా బయటికి దూకే అంత శక్తిని కోల్పోయి తనైతే చనిపోయింది. సో మనం ఎప్పుడైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా మన శక్తి పూర్తిగా కోల్పోయేంత వరకు, మనం ఏమీ చేయలేమనే పరిస్థితికి దిగజారిపోయేంత వరకు మనం దేన్ని కూడా భరించకూడదు. మనకి శక్తి ఉన్నప్పుడే మనం ఆ సమస్యలోంచి బయటపడాలి, ఆ యొక్క పరిస్థితుల నుంచి బయటపడాలి. సో సమస్యలు మన చేతి దాటిపోయాక, మనం ఊబిలోకి మునిగిపోయాక మనము బాధపడినా అక్కడ ప్రయోజనం ఉండదు. సో భరించాలి, కానీ ఎంతవరకు భరించాలని కరెక్ట్గా నిర్ణయం తీసుకొని ఆ సమస్య నుంచి బయట పడేవాడే నిజమైన తెలివైన వాడు. సో ఎప్పుడైనా కూడా మన జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పి అదే పరిస్థితుల్లో ఉండిపోయామనుకోండి, మన జీవితం ఎలాంటి ఎదుగుదల లేకుండా అక్కడే ఉండిపోతాము. సో ఎప్పుడైనా కూడా మనల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టేటప్పుడు ఎదటి వారికి మనం అలాంటి ఛాన్సులు ఇవ్వకూడదు. సో ఇచ్చామనుకోండి, వాళ్ళు మనల్ని హింసిస్తూనే ఉంటారు. మొదట్లో కొంచెం భరించగలం, సో తర్వాత మనకి భరించే శక్తి లేక మనం ఆ సమస్యల్లో అయితే కూరుకుపోతాము. సో ఎప్పుడైనా కూడా మనకి శక్తి ఉన్నప్పుడే ఆ సమస్యల్లోంచి బయటపడడానికి సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకోవాలి. జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా తగిన సమయానికి కరెక్ట్ నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎలాంటి సమస్యల్లోని చిక్కుకోకుండా బయట పడగలరు. కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కంటెంట్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్ యూ ఆల్.